హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ప్రకాష్ రావు రంజిత్ వైపు వెళ్ళి ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. మధు గురించి అని రంజిత్ అలాగే ఎక్కడో చూస్తూ చెప్పడంతో ప్రకాష్ రావు రంజిత్ వైపు చూస్తూ, ప్రస్తుతానికి అది అంత ఇంపార్టెంట్ విషయం కాదు, బయటికి వెళ్ళాక దాని గురించి ఆలోచించవచ్చు, ముందైతే కంపెనీలో షేర్స్ గురించి ఆలోచించు అని ప్రకాష్ రావు అన్నాడు. దాని ఏంటి దాని అని రంజిత్ ప్రకాష్ రావు వైపు షార్ప్గా చూశాడు. ఏంటి అని ప్రకాష్ రావు అన్నాడు. నేను బాగా ఆలోచించాక ఒక డెసిషన్ తీసుకున్నాను అని రంజిత్ అన్నాడు. ఏంటది అని ప్రకాష్ రావు నొసలు చిట్లించి అడిగాడు. మధుని ఎత్తుకొచ్చేయాలని, పెళ్లి చేసుకోవాలని అని రంజిత్ చాలా కూల్గా చెప్పాడు. ప్రకాష్ రావు ఒక నవ్వు నవ్వి, ఎలా రమ్యాని ఆ మిగిలిన వాళ్ళని చేసుకున్నావే అలానా అని ప్రకాష్ రావు వెటకారంగా అడిగాడు. రంజిత్ అదే షార్ప్ లుక్స్తో, నా భార్యగా చేసుకోవాలనుకుంటున్నాను, కేవలం నా భార్యగా మాత్రమే అని ఒత్తి మరీ చెప్పడంతో ప్రకాష్ రావు అలాగే చూస్తూ, ఒకరోజు వాడుకునేదానికి పెళ్ళి ఎందుకు, ఎత్తుకొస్తే సరిపోదా అని అన్నాడు. రంజిత్ లేచి కూర్చున్న చైర్ని కాలితో తన్ని, చెప్తుంటే అర్థం కావట్లేదా, పెళ్ళి చేసుకోవాలి అని అంటే అందరినీ పంచినట్టు పంచడానికి కాదు, ఇంటి కోడలిగా నాకు భార్యగా మాత్రమే, ఇకపోతే ఊర్లో ఆఖరి రోజు కిడ్నాప్ చేయించావు కదా, అలా ఇంకొకసారి కనుక చేశావంటే ఏం చేస్తానో నాకు తెలియదు, గుర్తుపెట్టుకో అని రంజిత్ అన్నాడు. దానికి ఆల్రెడీ పెళ్ళయింది, ఆ దేవాంశ్ గాడి నుండి ఎత్తుకురావడం అంత ఈజీ అనుకుంటున్నావా, ఇకపోతే పెళ్ళి చేసుకుంటావా, ఎందుకు, ఎవరో వాడేసింది నీకెందుకు అని ప్రకాష్ రావు అడిగాడు. రంజిత్ నవ్వి, బయట అందరూ ఫ్రెష్ పీసెస్ అనుకుంటున్నావా, సగం మంది మాత్రమే అలా ఉండేది, గుర్తుపెట్టుకో, ఇకపోతే మధు ఎప్పుడు తప్పు చేయలేదు, పెళ్లి చేసుకుంది కాబట్టి సంసారం చేస్తుంది, రేపు అదే పెళ్ళి నన్ను చేసుకొని నాతో కాపురం చేస్తుంది, బాగా ఆలోచించాను నేను, తన అందం చూశాను అనుకుంటున్నావేమో, అస్సలు కాదు, తన పగరు, మాట తీరు, మొగుడు పక్కన నిలబడుకొని తనిచ్చే ధైర్యం, ఇవి నాకు బాగా నచ్చాయి, నాకు కూడా అలాంటి ఒక మనిషి కావాలి, ఎవరినో చేసుకునే బదులు కళ్ళారా చూసిన తనని చేసుకుంటే సుఖపడతాను కదా, అలాగే ఆ దేవ్ కృషించి చస్తాడు కూడా అని రంజిత్ అన్నాడు. ఒకవేళ నువ్వు అందరి కళ్ళు కప్పి తీసుకొచ్చినా అది నీతో కాపురం చేస్తుందని అనుకుంటున్నావా, ప్రాణం పోయినా చెయ్యదు అని ప్రకాష్ రావు అన్నాడు. రంజిత్ నవ్వి, అది మా పర్సనల్ విషయం, మేం చూసుకుంటాం అని అన్నాడు. ఏమైనా చేసుకో, ముందు విషయం చెప్పు, షేర్స్ గురించి ఏం ఆలోచించావు, వాడన్నీ రాయించుకున్నాడు అని చెప్పావు, అది ఎంతవరకు నిజం అని ప్రకాష్ రావు అడిగాడు. మొదటిసారి చాలా గట్టివాడు తగిలాడు, ఇంతవరకు షేర్స్ని వాడు రాయించుకోలేదు, కానీ రాయించుకుంటే పరిస్థితి ఏంటి అని శాంపిల్ చూపించాడు, కింద పడితే పైకి లేవడం చాలా కష్టమని అనుకుంటున్నాడు, అది నాకు వెన్నెతో పెట్టిన విద్య అని వాడికి అర్థం కావడం లేదు, మెల్లిగా అర్థం చేసుకుంటాడు, ఇకపోతే నాకు ఫోన్ కావాలి, అరేంజ్ చేయి అని రంజిత్ చెప్పాడు. వద్దన్నావు కదా అని ప్రకాష్ రావు అడిగాడు. ఇప్పుడు కావాలి అంటున్నాను కదా అని రంజిత్ విసుగ్గా చూసి, నన్ను కదిలించకు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ప్రకాష్ రావు చిన్న స్మైల్తో, నా కొడుకు అన్నంత పని చేస్తాడు, దేవ్ నీకు ముందు ముందుంటుంది అని అనుకొని అక్కడి నుండి వెళ్ళాడు. తెల్లారి అందరూ ఆఫీసులకు రెడీ అయ్యే టైం కావడంతో బిజీగా ఉండగా మధు చక్కగా బెడ్ మీద పద్మాసనం వేసుకొని కూర్చొని రెడీ అవుతూ ఉన్న దేవ్ని చూస్తూ బలరాంకి కాల్ చేసింది. బలరాం ఎత్తగానే, ఎలా ఉన్నావురా అని అడిగాడు. నాన్న ఏం బాగోలేదు నాన్న, పుట్టింటి మీద బెంగగా ఉంది అని మధు బాధగా చెప్పింది. అయితే వచ్చేస్తావా, ఓ వారం రోజులుంటావా అని బలరాం అడిగాడు. అలా ఎలా వస్తాను నాన్న, ఇక్కడ దేవ్కి ఎవరున్నారు చెప్పు, నేనే కదా చూసుకోవాలి అని మధు చెప్పింది. దేవాంశ్ రెడీ అవుతూనే నవ్వుకుంటూ వింటూ ఉన్నాడు. అయితే దిగులు పడకు, అందరినీ బాగా చూసుకో, నీకు దిగులుగా అనిపిస్తే అనన్యతో మాట్లాడు, ఇకపోతే మన పవన్ మేఘన పెళ్ళి కుదిరింది అంటే
రాకపోకలు తప్పవు అని బలరాం అన్నాడు. సరేలే, మన కాంతం ఎలా ఉంది, బాగుందా అడిగానని చెప్పు. వయసు అయిపోతుంది, గుట్టుగా ఇంట్లో ఉండమను. ఊరికే చెల్లి దగ్గరికి వెళ్తా, చెల్లి కొడుకుల దగ్గరికి వెళ్తా అని సందడి చేస్తుంది అని మధు అనింది. ఇంకా రాలేదురా, సాయంత్రానికి వస్తానని చెప్పింది. బాలాజీ వెళ్ళి తీసుకొస్తాడు. ఇకపోతే జాగ్రత్తగా ఉండు, ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు. చెప్పిన మాటలే మళ్ళీ చెప్తున్నాను అని కేర్లెస్గా తీసుకోకు, సరేనా అని బలరాం చెప్పాడు. సరేలే, అన్ని మాటలు వింటాను. ఇకపోతే నేను కాల్ పెట్టేస్తున్నా, దేవ్కి ఆఫీస్ టైం అయింది, టిఫిన్ పెట్టాలి అని మధు చెప్పి కాల్ పెట్టేసింది. దేవాంశ్ నవ్వుకుని, ఇక్కడి నుండి వెళ్ళే ఉద్దేశం లేదు, అక్కడికి వెళ్ళాలన్న కోరిక చావదు. రెండింటి మధ్య అటు మామయ్యని ఇబ్బంది పెడుతున్నావు నువ్వు అని దేవాంశ్ అన్నాడు. ఏం చేయను, ఇక్కడేమో అందరూ బాగా చూసుకుంటారు, అక్కడికేమో వెళ్ళాలని ఆశ. ఏం చేయమంటావు? ఇద్దరి మధ్య నేను కూడా నలిగిపోతున్నా అని మధు లేచి వెళ్తూ, తొందరగా టిఫిన్ పెడతాను అని మధు చెప్పింది. అయితే అందరూ బాగా చూస్తున్నారు కాబట్టి వెళ్ళట్లేదు. ఇక మీద ఓ 4 తిట్లు 2 దెబ్బలు వేస్తే ఓకేనా అని దేవాంశ్ నవ్వాడు. డోర్ వరకు వెళ్ళిన మధు వెనక్కి తిరిగి, నువ్వు నా మీద చెయ్యి వేస్తావా? రాత్రిపూట కాలేసి పడుకోవడం మాత్రమే వచ్చు, చెయ్యి వేయడం రాదులే, త్వరగా రా అని చెప్పి మధు వెళ్ళడంతో దేవ్ నవ్వుకొని రెడీ అవ్వడంలో పడ్డాడు. వివేక్ రెడీ అవుతూ ఉండగా అనన్య డోర్ ఓపెన్ చేసి, అయిపోయిందా, టిఫిన్కి మా అమ్మాయి వాళ్ళు కూడా వచ్చేశారు అని చెప్పింది. అయిపోయింది అని వివేక్ అన్నాడు. సరే త్వరగా వచ్చేయ్ అని అనన్య వెళ్ళబోతుంటే, ఒక్క నిమిషం ఇలా రా అని వివేక్ పిలిచాడు. అనన్య ఆగి తిరిగి వివేక్ దగ్గరికి వెళ్ళి, ఏమైంది, ఏమైనా కావాలా అని అడిగింది. నువ్వే కావాలి అని వివేక్ తన చుట్టూ చేతులు వేసి అల్లుకొని, పెళ్లి తర్వాత ఆఫీస్కి వెళ్ళడం ఇంత బోరింగ్గా ఉంటుందని ఈరోజే నాకు అర్థమైంది. 10 మినిట్స్లో రెడీ అయ్యే నేను గంట నుండి రెడీ అవుతూనే ఉన్నా, వెళ్ళబుద్ధి కావట్లేదు, ఏం చేయమంటావు అని వివేక్ గోముగా అడిగాడు. అనన్య నవ్వుతూ, సాయంత్రం నువ్వు వచ్చేసరికి నేను ఒక దాన్ని ఎదురు చూస్తూ ఉంటానని గుర్తు చేసుకుంటూ ఫాస్ట్గా వర్క్ చేసి వచ్చేసేయ్. అలా రావాలి అంటే ఇప్పుడు వెళ్ళాలి కదా అని అనన్య చెప్పింది. అలా కాదు, అడిగే బయట పెట్టబుద్ధి కావట్లేదు అని వివేక్ అన్నాడు. టిఫిన్ చేయి, తర్వాత బూస్ట్ హార్లిక్స్ లాంటివి నేను ఇస్తాను, అప్పుడు వెళ్ళగలవు అని అనన్య చెప్పడంతో వివేక్ నవ్వి, రోజునా అని అడిగాడు. అవును రోజు, ఈ బూస్ట్ హార్లిక్స్ ఇంకెవరికి దొరకవు, నీకొక్కటే స్పెషల్ అని అనన్య నవ్వుతూ చెప్పింది. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది, ఒక అడుగు వేయగలననుకుంటా అని వివేక్ అనడంతో అనన్య నవ్వేస్తూ వివేక్ బుగ్గ మీద చిన్న ముద్దు పెట్టి, తొందరగా వెళ్ళాలి, తొందరగా వచ్చేయాలి, ఈ మధ్యలో కుదిరినప్పుడు ఒక ఫోన్ 2 మెసేజ్లు, నీ పెళ్ళాం ఎక్స్పెక్ట్ చేస్తుందని కొంచెం గుర్తుపెట్టుకో, అన్నింటికీ మించి టైంకి తిను, అసలే ఈ మధ్య నా వల్ల తిండి తినక వీక్ అయిపోయావు అని అనన్య చెప్పింది. వివేక్ నవ్వి, ఇప్పుడు మళ్ళీ ఆ విషయాలు అవసరమా, అవి మనకొద్దు, మనకిప్పుడు జరిగేది చాలు. ఇకపోతే ఒకసారేంటి, విసిగించుకునే వరకు ఫోన్ చేస్తాను, లిఫ్ట్ చేయలేదో ఇంటికొచ్చేస్తే చెప్తున్నా అని, తర్వాత అందరి ముందు నువ్వే తలబాదుకుంటావు అని వివేక్ అన్నాడు. లేదు, నువ్వు కూడా ఇవాళ ఆఫీస్కి వెళ్తుంటే నాకు కూడా నచ్చట్లేదు, కానీ కొత్త కదా అలానే ఉంటుంది. ఇక నువ్వు రోజు వెళ్ళడం అలవాటు పడితే నాకు కూడా అలవాటు పడుతుంది. ఇకపోతే రోజులాగా ఇంటికి వచ్చాక కూడా వర్క్ పెట్టుకోవద్దు, సరేనా, ఇది మాత్రం నా కండిషన్ అని అనన్య చెప్పింది. అలాగే అని వివేక్ అన్నాడు. సరే పద, అందరూ ఎదురు చూస్తున్నారు, బాగోదు అని అనన్య వివేక్ చేయి పట్టుకొని డోర్ వరకు తీసుకొని వెళ్ళి మెల్లగా చేతిని వదిలి చిన్న స్మైల్ చేసి ముందుకు నడవగా వెనకే వివేక్ కూడా వెళ్ళాడు. అప్పటికే దేవాంశ్, మధు, అటు పవన్, సుభాష్ ఇలా అందరూ వచ్చి ఉండటంతో వివేక్కి కూడా టిఫిన్ వడ్డించి అనన్య దీపాన్ని పిలుద్దామని వెళుతూ ఉండగా కాల్ రావడంతో, అది కూడా ల్యాండ్లైన్ కావడంతో అనన్య లిఫ్ట్ చేసి హలో అని అనగానే, మేడం పోస్ట్ మ్యాన్ వచ్చాడు, లోపలికి పంపిస్తున్నాను అని వాచ్మెన్ కాల్ చేశాడు. అక్కర్లేదు, అక్కడికి నేనే వస్తాను, ఇంట్లోకి రానివ్వకు అని అనన్య చెప్పి వెళ్ళబోతూ ఉంటే, అనన్య ఎక్కడికి వెళ్తున్నావు అని మధు అడిగింది. అక్క పోస్ట్ వచ్చింది, వాచ్మెన్ లోపలికి పంపిస్తానన్నాడు, పరిస్థితులు బాలేదు కదా, వద్దని చెప్పాను, నేను వెళ్ళి తీసుకొస్తా అని అనన్య వెళ్ళింది. అనన్య గేట్ వరకు వెళ్ళి బయట పోస్ట్ మ్యాన్ని చూసి
లెటర్ తీసుకొని సంతకం పెట్టి లోపలికి వస్తూ అటు ఇటు చూడగా టు అడ్రస్ ఉంది కానీ ఫ్రమ్ అడ్రస్ లేకపోవడంతో ఏంటబ్బా ఇది కొంపదీసి ఆ దరిద్రుడేమైనా పంపించి ఉంటాడా అని రంజిత్ గురించి అనుకుంటూ ఓపెన్ చేస్తే పోలా, మళ్ళీ ఇంట్లోకి తీసుకొని వెళ్ళి రచ్చ చేయడం ఎందుకు అని అనుకుని నిలబడి లెటర్ని ఓపెన్ చేసింది. అది ఓపెన్ చేశాక అందులో ఉన్నదంతా చదివిన తర్వాత అనన్యకి ఏమీ అర్థం కాక 5 నిమిషాల పాటు అక్కడ ఆలోచించి ఆ లెటర్ని మడత పెట్టి ఎన్వెలప్లో పెట్టి ఇప్పుడు దీన్ని తీసుకుని వెళ్ళాలా వద్దా అని ఆలోచించి ఎందుకో వద్దు అనిపించి చీరని కాస్త తన నడుం దగ్గర పక్కకు జరిపి ఆ లెటర్ని కనిపించకుండా దాచిపెట్టుకొని యథావిధిగా లోపలికి వెళ్ళింది. నేరుగా అనన్య దీపాని పిలవడానికి వెళ్తూ ఉండగా దీప టిఫిన్ తింటూ కనిపించటంతో వెళ్ళి వివేక్ పక్కన కూర్చుంది. మధు అనన్యాని చూసి లెటర్ వచ్చిందన్నావు ఏది అని అడిగింది. అక్క అది మన విల్లా అడ్రస్ కాదు, పక్కన వాళ్ళది, బై మిస్టేక్ ఇక్కడికి వచ్చాడు, చెప్పి పంపించాను అని అనన్య చెప్పింది. ఓ అవునా, సరే తిను అని మధు అందివ్వడంతో అనన్య టిఫిన్ చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత వివేక్, దేవాంష్తో పాటు మిగిలిన వాళ్ళు కూడా ఆఫీసులకి వెళ్ళిపోగా సుభాష్, సాగర్, పవన్ మాత్రమే ఇంట్లో ఉండిపోయారు. అమ్మా ఏం చేస్తున్నావు అని దీప అడగడంతో ఏం లేదురా, ఫ్రెష్గా మామిడి పళ్ళు వచ్చాయి, కోస్తున్నా, అందరికీ ఇచ్చేస్తావా అని రాధిక అడిగింది. అమ్మా నువ్వు పని చెప్పడం నేను చేయకపోవడమా, ఇటివ్వు అని అందరికీ ప్లేట్స్లో సమానంగా పెట్టుకొని వెళ్ళి ఇస్తూ ఆఖరిగా సాగర్ రూమ్లోకి వెళ్ళింది. సాగర్ స్టడీ టేబుల్ మీద ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకుంటూ ఉండగా ఇప్పుడు కూడా పనేనా అనుకుంటూ దీపా వెళ్ళి ప్లేట్ టేబుల్ మీద పెట్టి మామిడి పండు అని చెప్పింది. సాగర్ నవ్వుతూ నువ్వు తిన్నావా, తీసుకో అని అన్నాడు. దీప ఒక ముక్క తీసుకొని సాగర్కి తినిపించి మిగిలింది నోట్లో వేసుకొని తింటూ బావా ఎప్పుడూ వర్కేనా, నీకు బోర్ కొట్టుదా, నీ బ్రెయిన్ అలా ఎలా కంటిన్యూగా పనిచేస్తుందో నాకు అర్థం కావట్లేదు, నాకైతే ఇప్పుడు నిద్ర లేచినా సరే మళ్ళీ బుక్స్ చూస్తే నిద్ర వస్తుంది అని దీప గారాలు పోతూ కూర్చొని ఉన్న సాగర్ వెనక నిలబడి మెడ చుట్టూ చేతులు వేసి వంగి భుజం మీద తలవాల్చి అటు ఇటు ఊపుతూ చెప్పింది. సాగర్ నవ్వుతూ నా ఫ్రెండ్స్ కూడా నువ్వు చెప్పిన మాటనే చెప్తారు, ఏమో నాకు అలా నిద్ర రాదు, ఇంకా చదువుకోవాలి అనిపిస్తుంది, ఒక్కొక్కసారి చదువుకుంటూ నేను టైం మర్చిపోతాను, డిన్నర్ నిద్ర కూడా స్కిప్ చేసేస్తాను అని సాగర్ చెప్పాడు. దీప ఆశ్చర్యపోయి అందుకే అనుకుంటా యూనివర్సిటీ టాపర్ అని అనింది. సరే చెప్పు నెక్స్ట్ ఏం చేస్తావు అని సాగర్ అడగడంతో దీప వెంటనే సాగర్ నోటి మీద చెయ్యి పెట్టి ఇంకొకసారి దాని గురించి మాట్లాడకు, ఇప్పుడే చదివిన చదువంతా వేస్ట్ అయిపోయింది, ఎందుకు కాలేజ్కి వెళ్ళానో, ఎందుకు చదివానో, ఎలా పాస్ అయ్యానో నాకు కూడా తెలియదు, ఇంతకు ముందు వరకు చదువు అయిపోయాక ఎవడో ఒకరిని చూసి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోదాం అనుకున్నా, కానీ ఇప్పుడు నువ్వు వచ్చావు కదా కాబట్టి 2 ఏళ్ళు ఆకమన్నావు కాబట్టి ఏదో ఒక చదువు చదవక తప్పదు, లేదు అంటే ఏదో ఒక జాబ్ చూసుకుంటాను, అంటే మన కంపెనీలో, బయట అయితే నాకెవరు జాబ్ ఎవరుగా అని దీప నవ్వుతూ అనింది. సాగర్ నవ్వుతూ ట్రై చేయొచ్చు కదా, నాకు ఇండిపెండెంట్గా ఉండే అమ్మాయిలు అంటే చాలా ఇష్టం అని సాగర్ చెప్పాడు. అంటే ఇప్పుడు నేను ఇష్టం లేదా నీకు అని దీప వెంటనే నవ్వుని మాయం చేస్తూ అడిగింది. దీప నీ చదువు ఇప్పుడే అయ్యింది, నువ్వు ఇండిపెండెంట్గా మారితే ఇంకా నచ్చుతావు అంటున్నా, ట్రై చేయొచ్చుగా నా కోసం, ఒకవేళ జాబ్ రాకపోతే ఇట్స్ ఓకే, నువ్వు ఎలా ఉన్నా నాకు నచ్చుతావు, కానీ ట్రై చేసి ఇండిపెండెంట్గా ఉంటే ఇంకా నచ్చుతావు అంటున్నా, జస్ట్ ట్రై అని సాగర్ చెప్పాడు. సరే సరే ట్రై చేస్తాలే, నువ్వు ఇంతగా చెప్తున్నాగా అని దీప అనింది. ఇంట్లో ఎవరూ లేరా, ఏంటిలా రూమ్లోకి డైరెక్ట్గా వచ్చేసావు అని సాగర్ అడగడంతో ఉన్నారు, మామిడి పళ్ళు వంక పెట్టుకొని వచ్చేసా, ఇకపోతే ఎందుకు ఈ రూమ్లో నుండి లేటుగా వచ్చావని అడిగితే నువ్వు వర్క్ చేస్తుంటే ఇన్వాల్వ్ అయ్యావని అబద్ధం చెప్పేస్తా అని దీప నవ్వడంతో సాగర్కి నవ్వొచ్చి తన మెడ చుట్టూ వేసిన దీప చేతిని పట్టుకొని ఆ చేతి మీద ముద్దు పెట్టాడు. దీప షాక్ అయి ఓ మై గాడ్, ఇలాంటి ఒక చదువుల పురుగుకి రొమాన్స్ కూడా తెలుసా అని అడిగింది. నాకు అన్నీ బాగానే తెలుసు, నీకు క్లియర్గా కావాలా,
నాకు తెలుసో లేదో తెలుసుకుంటావా అని సాగర్ అడిగాడు. దీప కళ్ళు పెద్దవి చేసి, వామ్మో, అంత పని చేయకు స్వామి, అల్లాడిపోతాను. నీ గురించి నాకు బాగా అర్థమైంది. నువ్వు చదువులోనే కాదు, ఆల్ ఇన్ వన్, అన్నింటిలో సూపర్ అని దీప అనింది. ఇంకేంటి మరి అని సాగర్ అడగడంతో, ఏముంది బావా, బోర్ కొట్టింది. పైగా నీతో ఇంట్లో మాట్లాడడానికి అస్సలు కుదరట్లేదు. ఒకే ఇంట్లో ఉండి కూడా ఫోన్లు మాట్లాడుకుంటూ చాటింగ్ చేయాలంటే అబ్బా అనిపిస్తుంది. అందుకే అమ్మ పని చెప్పగానే ఎప్పట్లా నేను చెయ్యను పో అని కాకుండా చేయిస్తూ ఇక్కడికి వచ్చాను అని దీప చెప్పింది. సాగర్ నవ్వుతూ, సరే వెళ్ళు, మరీ ఎక్కువసేపు ఉంటే డౌట్ వస్తుంది. నైట్ మనం మేడ మీద కలుద్దాం, కాసేపు టైం స్పెండ్ చేసినట్టుంటుంది అని చెప్పాడు. తప్పకుండా, నువ్వు అడగాలే కానీ ఎక్కడికైనా వచ్చేస్తా. సరే, నువ్వు వర్క్ చేసుకో, మామిడి పండు తినడం మర్చిపోకు. చాలా బాగుంది కదా, అందుకే చెప్తున్నా అని దీప చిన్న నవ్వుతో చెప్పి వెళ్ళింది. అనన్య వివేక్ వెళ్ళిపోయాక రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ దిండు కింద పెట్టిన లెటర్ని మరోసారి తీసి చదవడం మొదలుపెట్టింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఇప్పుడే కమెంట్స్ అన్నీ చదువుతూ లైక్ కొట్టుకుంటూ వచ్చాను. సో హ్యాపీ, అసలు ఎంత మంచిగా అనిపించాయో. ఇంకో అప్డేట్ ఇవ్వకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరిస్తున్నారు. ఎంత స్వీట్గా అనిపించిందో. సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరి కమెంట్స్కి. సంజయ్ గురించి ఇప్పుడు మీకు టోటల్గా అర్థమైంది. ఇప్పుడే ఇంత బాగా లవ్ చేస్తున్నాడంటే పోయే కొద్దీ ఇంకెంత లవ్ చేస్తాడో అని ఇప్పుడు కరెక్ట్ దారిలోకి వచ్చారు. అండ్ మైరా సంజయ్ని అడగాల్సిన క్వశ్చన్, నువ్వు నన్ను ప్రేమించావా అన్నా అని చాలా అడిగి, అవునా కదా చెప్పండి అన్నారు. అలా ఎలా చెప్తాను, చెప్పను కదా, మీకై మీరే తెలుసుకోవాలి. అండ్ స్టోరీలో వచ్చినప్పుడు విన్నప్పుడు బాగా అనిపిస్తుంది. ఆ సిచ్యువేషన్కి, ఆ ప్రశ్న అడిగినప్పుడు సంజు రియాక్షన్ ఏంటి, ఆన్సర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. ఇంతకీ మైరా అంతవరకు ఆలోచించి ఏం ప్రశ్న అడుగుతుందో చూద్దాము. ఇకపోతే మైరా ఏడవడం బాలేదు. డాన్ అంటే ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే మైరా పాప డాన్ కాదు, డాన్ అని పెట్టుకుంది. అంటే పిల్లికి మనం పులి అని పేరు పెడితే పులి అయిపోతుందా? లేదు కదా, పిల్లే అవుతుంది. సేమ్ అదే వయసులో డాన్ అల్లరి పిల్ల, మొదటి నుండి ఏడవడం అస్సలు ఇష్టం ఉండదు తనకి. ఎప్పుడు కూడా చాలా డేర్ అండ్ డాషింగ్గా ఉంటుంది కదా. సో తనకి అట్లా ముద్దు పేరు పెట్టుకున్నారు డాన్ అని. అది దాంతోపాటు పెరుగుతూ వచ్చింది. కానీ మనిషి ఎవరైనా ఏదైనా అంటే కొట్లాటికి వెళ్ళినంత ఈజీ కాదు ప్రేమతో పోరాడడం అన్నది. ఎందుకంటే లవ్ అనేది చాలా చాలా సెన్సిటివ్. అది మనల్ని ఎలా చేస్తుందంటే పిచ్చివాళ్ళని చేసేస్తుంది. అలానే హ్యాపీగా ఉండేలాగా చేస్తుంది, లేదా స్ట్రాంగ్గా ఉండేలాగా చేస్తుంది. అది అవతల వైపు పర్సన్ మన మీద చూపించే లవ్కి తగ్గట్టు మనం రియాక్ట్ అవుతూ ఉంటాం అన్నమాట. ఇక్కడ సంజయ్ లవ్ చేస్తున్నాడు, నేను నీ వాడిని చెప్తున్నాడు కదా, ఇంకెందుకు మైరా ఏడుస్తుంది అని అడిగారు. ఎందుకంటే రేపటి రోజు కీర్తనతో ఒక బాండింగ్ ఏర్పడిపోయింది. రేపటి రోజు తను నార్మల్ అయ్యాక నాకు సంజు కావాలి అని అడిగితే మైరా ఖచ్చితంగా ఇచ్చేస్తుందా లేదా మీరే చెప్పండి? ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు క్లోజ్ అయిపోతే రేపటి రోజు దూరం అయిపోవడం చాలా కష్టమని ఆలోచిస్తుంది. అందుకే దూరం పెడుతుంది. అదే కీర్తన కనుక అంటే అడగదు అనేది పక్కన పెట్టేస్తే, కీర్తన కూడా మంచిది కదా, అడగదులే, ఆల్రెడీ పెళ్ళైపోయింది కదా అని మనం అనుకున్నా, ఆ పరిస్థితిలో ఉన్న మైరాకి అలా కాదు కదా. సో అడిగితే ఒకవేళ సంజయ్ కూడా ఒకవేళ ఆ టైంలో అవును నాకు తనే కావాలని వెళ్ళిపోతాడేమో అని ఎక్కువ స్ట్రగుల్ అవుతుంది. అది మానసికంగా ఆ పొజిషన్లో మనం ఉంటే అలాగే ఆలోచిస్తాం. సో కన్నీళ్ళు వీక్గా ఉన్నప్పుడు ఏంటంటే, కన్నీళ్ళు ఏదైనా కొంచెం బాధ అనిపించినా సరే కన్నీళ్ళు వచ్చేస్తూనే ఉంటాయి. మనల్ని ఎవరైనా కసిరితే ఎట్లా వస్తాయి, సేమ్ అంతే. ఇక్కడ సంజయ్ ఇష్టపడుతున్నానని చెప్తున్నాడు, మరో పక్క పరిస్థితులు వేరేగా ఉన్నాయి కాబట్టి అది తలుచుకున్నప్పుడు కన్నీళ్ళు రావడం సహజం. అవి ఇష్టంతో వచ్చేటివే, కష్టంతో ఏం కాదు, సంజయ్ మీద ఉన్న ప్రేమతో వస్తున్నవి. సో అదనమాట విషయం. క్లారిటీ బాగానే ఇచ్చాను అనుకుంటున్నాను. ఇకపోతే సెకండ్ అప్డేట్ అని ఈరోజు కూడా అడిగారు నిన్నట్లాగే. రేపు కంపల్సరీ సెకండ్ అప్డేట్ ఇస్తాను, ట్రై చేస్తా గట్టిగా. అదనమాట.
ఇకపోతే ఈ స్టోరీని చాలాసార్లు వింటున్నాము అని చెప్పారు. ప్రతి ఒక్కరు చాలా వరకు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక ప్రేమ పరిచయం అయితే ఈక్వల్గా అనిపిస్తుందా లేదా నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే అది ఎలా అంటే చదివేటప్పుడు రియలిస్టిక్గా ఫీల్ అయ్యామో ఈ స్టోరీ కూడా అలాగే ఉంటుందని నేను ఫస్ట్లోనే చెప్పాను. పోయే కొద్దీ కనెక్ట్ అయిపోవడమే కాదు అడిక్ట్ అయిపోతామని. సో అలా అనిపించిందా లేదా నాకు కమెంట్ చేయండి. ఈ అప్డేట్ ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ రంజిత్ మాట్లాడిన మాటలకి మీకు ఏ ఫీలింగ్ కలిగిందో చెప్పండి. ఇక అంతే ముచ్చట్లు. రేపు పొద్దున్నే సంజయ్ మైరాతో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.